నమస్తే వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. శ్రీ సరస్వతి శిశు మందిర్లో వరలక్ష్మి వ్రతం. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీలో వరలక్ష్మి వ్రతాన్ని శిశు మందిర్లో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ మహిళలు పాల్గొని వ్రతాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ వరలక్ష్మి వ్రతంలో పసుపు కుంకుమ పువ్వులు గాజులు వరలక్ష్మి అమ్మవారికి సమర్పించి ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకొని తీర్థ ప్రసాదాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని పిల్ల పాపలు సుఖ సంతోషాలతో ఉండాలని, భక్తులు కోరిన కోరికలు నెరవేరాలని, పిల్లలు చదువులలో రాణించాలని కోరుకున్నారు. ఇటు కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పిల్లలతో కలిసి వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ప్రధానోపాధ్యాయులు భాస్కర్ అన్నారు. పూజారులు ఉమా మహేశ్వర్, మోహన్, స్కూల్ యాజమాన్యం బొమ్మినేని సంజీవరెడ్డి, చెల్ల వేణుగోపాల్, నాయకోటి బాబురావు పాల్గొన్నారు. साज्यम एक आदि संयुक्तम हरिना योजितम प्रियम प्राणमंगलम दीपम त्रैलोक्यम दिव्यापः भक्त्या दीपम प्रयच्छामि देवाय परमात्मने राहिमां नरकाघोरा तस्मज्जोतिर्नमोस्तुते उदये प्रसदातवेदोपथ्यं गति मम पुषोत्सवन्नमः जीवनं जलितोदितः दीपं प्रज्वाल्य अय्या दीपाనికి కూడా పట్టు పెట్టండి. అయ్యో सहाजम के आत्मवक्ता सुमंगले हरियम गौरीवादं समेतम चलो मेरा కూర్చోండి రెండు పూలు అమ్మాయి ఇచ్చారు. साक्षी मेघानं संयुक्तं हरिना योजितं प्रियं प्राणमंगलम दीपं त्रैलोक्यं दिव्यापः भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमां नरकाघोरः सुभज्योतिर्नमोस्तुते उदये प्रसदातवेदोपथ्यं गति मम पुषोत्सवन्नमः जीवनं जलितोदितः दीपं प्रज्वाल्य పూలు ఇద్దరు కూడదు అటు బాబురావు నిలబడి శ్యామటి నిలబడితే వర్షాలు పంచుకుంటాయి, బాగుంటది. శ్యామ పెట్టా నేను చూసుకొని వచ్చాను కానీ ఇక్కడ మాత్రం మాట పడతా. నేను తప్పమండి చమత్కారం ఇంకేమన్నా అమ్మా ఎవరమ్మ చేసుకున్నారా? ఒక ఖర్జూర పండు కూడా పెట్టుకున్నారా? అమ్మా చేసుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే అయ్యారు ఒక నిమిషం ఆగమని అని చెప్పండి, నేను ఆగుతా. గంట అయినా పర్లేదు, 2 గంటలైనా పర్లేదు. కొంచెం జరగదు.
పేరు మేడిపల్లి రజిత. మాది ఎల్కుర్తి హవేలి మండలం గీసుగుండ. గత 26 సంవత్సరాల నుండి ఈ వరలక్ష్మి వ్రతము నోముకోవడానికి శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఈ విధంగా జరుపుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఆచార్య బృందం వారు చాలా మంచి అవకాశం ఇచ్చినందుకు మేము మాతలం ప్రతి సంవత్సరం ఈ విధంగానే ప్రతి సంవత్సరం నోముకునే విధంగా మాకు సహకరిస్తున్నారు. వీరందరికీ ఈ సహకరించిన మాతలందరికీ ధన్యవాదాలు. అలా ప్రబంధకారిణి సభ్యులకు, ఆచార్య బృందం వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతము శిశు మందిర్లో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇలానే జరుపుకోవాలి. అందరూ ఇంకా ఎక్కువ మంది వచ్చి జరుపుకునేలా ఉండాలి. ఈ ఏర్పాట్లని ఈ అవకాశం ఇచ్చినందుకు ఆచార్య బృందానికి అండ్ ప్రబంధకాన్ని సభ్యులందరికీ ధన్యవాదములు. అలాగే వచ్చిన మాతలందరికీ ధన్యవాదములు. శ్రీ సరస్వతి శిశు మందిర్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇప్పుడు కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాము. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వాయనం ఇచ్చుకోవడం, మేము పూజ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికే వచ్చి పూజ చేసుకుంటున్నాం. ఇక్కడి సరస్వతి శిశు మందిర్లో ఆచార్య బృందానికి, మహిళా సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. జరిగినంత విధంగా మా దగ్గర జరిపించుకుంటున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ వరలక్ష్మి వ్రతం శ్రీ సరస్వతి శిశు మందిర్ ఎల్కుర్తి గ్రామంలో మా అమ్మాయి చిన్నప్పటి కాంచెలు ఇక్కడనే స్కూల్కి వచ్చింది. ఆ చిన్నప్పటి నుండి ఇక్కడికే వచ్చి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఇది జరిపించుకున్నందుకు ఈ టీచర్స్ అందరికీ నమస్కారాలు. చోట కూడి వ్రతం చేసుకోవడానికి సౌకర్యం కల్పించిన శిశు మందిర్ ఆచార్య బృందానికి నమస్కారాలు. మేము ఒకే చోట అందరం మహిళలం కూడి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. Session Mandir School. I have got it 6 months only married, but I have celebrated here Varalakshmi Vratam very exactly and very entertaining with my soldiers. I am feeling very proud to celebrate this moment. I am very exciting and thank you for giving this opportunity and thank you for Bhaskar sir and ma'am for giving this opportunity. Thank you so much. 1977లో సరస్వతి శిశు మందిర్ స్థాపించబడింది. అప్పటి నుండి శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉత్సవాలలో భాగంగా ప్రతి శ్రావణ శుక్రవారం రోజున, 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని పాఠశాలలో జరుపుకుంటాం. గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా ఈ వ్రతానికి విచ్చేసి ఇక్కడ వాయినాలు అవి ఇచ్చి పుచ్చుకొని ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళేటప్పుడు ఆచార్యులకి, ప్రబంధకారిణికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం విచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఇంతకన్నా బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. శ్రీ సరస్వతి మాత శిశు మందిర్లో ప్రతి సంవత్సరము ఇట్లాగే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. మాతలందరూ సహకరించి పూజకు వస్తున్నారు. అలాగే ఇక ప్రతి సంవత్సరానికి కూడా ఇంతకన్నా డబ్బులుగా చేయాలని నా మనవి. ఎందుకంటే మన గ్రామంలోన శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉండడం చాలా అదృష్టం. ప్రతి గ్రామంలో ఉండదు, ఇట్లా జరుపుకోరు కూడా. ఇంత చక్కగా 2 అయ్యగారులతో ప్రతి మహిళ ఆనందింపబడిగా చేసుకున్నాం కనుక ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ రావాలని నా యొక్క చిన్న కోరిక. మాతలందరికీ నా ధన్యవాదాలు. ప్రబంధకానికి, ప్రధాన ఆచార్యులకి, నా తోటి ఆచార్యులకి అందరికీ కూడా ధన్యవాదాలు.